హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఉదయాన్నే మీకు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? చక్కగా మనకి రోజుకొకటి మనం వింటర్లో అన్నీ కూడా మనం రోజుకొకటి పండించుకోవడం ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం, చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అందుబాటులో ఉన్న సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ వింటర్లోని దొరికే ఐటమ్ని మన గార్డెన్లో పండించడానికి నేనైతే చాలా ప్రయత్నం చేస్తున్నానండి. చెయ్యండి, కంపల్సరీగా వస్తు సీజనల్ ఐటమ్ చక్కగా ఏముంది, క్యారెట్, రాడిష్, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కదా. చక్కగా విత్తనాలు పోసాం, వర్షాలకైతే మొత్తం పోయినాయి. ఇది నాకు క్యారెట్ మాత్రం కొంచెం నిలబడిందండి. ఇదిగోండి, మళ్ళీ తీసి రిపోర్ట్ చేద్దామన్నా కూడా టైంలో అంత పెద్దగా పెరిగింది. ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ని చక్కగా ఎలా పెంచుకోవడం ఏంటి అనేది అనమాట. ఇది మీకు విత్తనాలు పోసినప్పుడు కూడా చూపించాను. జీలకర్రలాగా చిన్నగా ఉన్నాయి కదండి విత్తనాలు. మంచిగా ఇదిగోండి ఇలా సాయిల్ మిక్స్ చేసుకొని చేశాను. దానిలో మొత్తం వేసి చక్క పైన ఒక లేయర్ మట్టి వేసాను. మంచిగా ఇలాగైతే వచ్చిందండి. ఇది క్యారెట్ నారు అనమాట. ఇప్పుడు దీన్ని మనం డీపాట్ చేసుకుందాం. ఇంతకీ క్యారెట్ నారిపోవడానికి సీడ్స్ అయితే మాత్రం నేను మార్కెట్లో తీసుకొచ్చానండి. దీని సీడ్ మనం తయారు చేయలేము. అన్ని సీడ్స్ మనం తయారు చేసుకుంటున్నాం, కానీ ఈ సీజనల్ మాత్రం మనం చేయలేకపోతున్నామండి. అవి మాత్రం మార్కెట్లోనే తీసుకుంటున్నాను నేను, తప్పదు కాబట్టి. అయితే ఇప్పుడు అవి తీసుకొచ్చాను. చక్కగాను మంచి సాయిల్ మిక్స్ చేసుకున్నాను. సాయిల్ మిక్స్ రేషియో కూడా ఏంటంటే 50%. అన్నిటికీ యూనివర్సల్ అండి కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ ఇది కొంచెం డౌట్ రాకూడదని చెప్తున్నాను. 50% బట్టి 50% ఇది మా మాన్యూరు మీ దగ్గర ఏది ఉంటే అది, వర్మి అవ్వచ్చు, కిచెన్ వేస్ట్ అవ్వచ్చు, ఆవు గత్తం అవ్వచ్చు, ఏది ఉంటే అది. నెక్స్ట్ ఇసుక, వీటికి ఏంటంటే కొంచెం దుంప జాతులకు మాత్రం ఇసుక కంపల్సరీగా ఉండాలండి. మీ మట్టి ఇసుక మట్టి లాగా ఉంటే మాత్రం కొంత ఎర్రమట్టి కొంచెం ఇసుకగా ఉంటుంది, దానికి ఎక్కువ కలపక్కర్లేదు. కొంచెం జిగురు మట్టి ఉండే మాత్రం ఎక్కువ కలపాలండి. అందుకని సాయిల్ మిక్స్ రేషియో ఏంటంటే అందరికీ ఒకేలా చెప్పలేం. మీ ప్రాంతంలో ఒకేలా ఉంటుంది మట్టి, మా ప్రాంతంలో ఒకేలా ఉంటుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మీ మట్టి శాతాన్ని ఇలా అనేసరికి జిగురుగా ఉంది అంటేనే ఇసుక ఎక్కువ కలపండి. మట్టిగా పొడిపొడిగా ఇసుకలా ఉంది, ఇసుక మట్టి కనిపిస్తుంది మనకి క్లియర్గాను. ఉంది అంటే అసలు ఇసుక కలపాల్సిన అవసరమే ఉండదు, మాన్యూల్స్ కలుపుకుంటూ సరిపోతుంది అనమాట. ఆ విధంగా మీరు చూసుకొని అందులో వేప పిండి చక్కగా కంపల్సరీ కలపాలండి. కొంచెం ట్రైకోడర్మా కొంచెం కలపాలి. కలిపేసే ట్రైకోడర్మా ఏంటంటే వేరు తెగుళ్ళు, కుళ్ళులు, తర్వాత మనకి ఈ నెమటోడిస్ అవి రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. సాయిల్ మిక్స్ చేశాను, విత్తనాల ప్యాకెట్ తెచ్చి వేసాను. చక్కగా ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం రీపాట్ చేసుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. రీపాట్ చేయడానికి ఏంటంటే దూరంగా ఉంటే చక్కగా మట్టితో కలిపి తీసేదండి, కానీ ఇలా కలిసిపోయింది కదా. ఇది చూడగానే మీరు కొత్తిమీర అనుకుని ఉంటారు, కానీ కాదని, కొత్తిమీర కాదు. ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇలా సపరేట్ ఈ విధంగా తీసుకోవాలి, తప్పదు. ఒక్కొక్కటిగా ఉంటే మాత్రం మట్టితో కలిపి అలా తీసి పెట్టేవాళ్ళమే. సీల్డింగ్ ట్రేలో పెట్టుకుంటే మాత్రం ఈ ప్రాబ్లం ఉండదండి. సీల్డింగ్ ట్రేలో పెట్టండి ఎప్పుడైనా సరే, మీరు ఈ ప్రాబ్లం ఉండదు. కానీ తీసేటప్పుడు ఇలాగ చక్కగా మంచిగా చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇలా జాగ్రత్తగా కొంచెం బాగా నానిన దాని మీద నుంచి ఇలా తీయాలండి. ఇది ఇలా వేర్లతో ఈ విధంగా ఉందన్నమాట. ఇది కొత్తిమీరలా ఉంటుంది. ఇప్పుడు నాకు కొంచెం టబ్బులో ఖాళీ ఉంది, అంతవరకు నేను తీయగలుగుతున్నాను. ఇది మాత్రం ఒక ప్యాకెట్ దగ్గర 4-5 టబ్బులకు వస్తుందండి. కానీ ఎన్ని విత్తనాలు రిజర్వేషన్ అయితే మనకు తెలియదు కదా, అందుకు నేను పూర్తిగా వేసాను. ఇందులో కొన్ని ఉంచేస్తాను. అది ఎంతకీ ఇది ఎలాంటి టబ్బులో పెట్టుకోవాలి, ఎంత సైజు కావాలి, నారు పోసుకున్నాము, సాయిల్ మిక్స్ చెప్పుకున్నాము, లైట్గా వాటర్ వేస్తాము. ఎక్కువ వాటర్ వేసేయకూడదు. ఈ వర్షాలు కొంచెం పెద్దగా పెరిగాయి కాబట్టి పాడవలేదని, అంతకుముందు నారైతే చిన్న నారు వల్ల పాడైపోయింది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు చక్కగా నారైతే మంచి ఎంత బాగుంది చూడండి. సేమ్ కొత్తిమీరలా ఉంది కదా క్యారెట్ది. క్యారెట్ పెరిగిన తర్వాత కూడా దీన్ని మనం ఈ ఆకులు మనం చక్కగా పచ్చడి చేసుకోవచ్చు అండి. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, తప్ప వేస్ట్ చేయకూడదు. చాలా మంచి పోషకాలు ఉన్న ఆకుకూర అనమాట ఇది. టేస్ట్ల కోసం చూడకుండా టేస్ట్ అయితే పెద్దగా ఎక్కువ టేస్ట్ అయితే అనిపించదు, మనకి కొత్తిమీరలా అనిపించదు అనమాట. యావరేజ్గా మనకి తోటకూర అవన్నీ ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఆకుకూరను కూడా మీరు వేస్ట్ చేయొద్దు. మనకి అయితే ఇక్కడ ఇలాగా మనకి క్యారెట్ దుంపలు మాత్రమే అమ్ముతారు మనకి. కానీ మేము డార్జిలింగ్, గ్యాంగ్టాక్ ఇవన్నీ మీరు ట్రిప్పులు వెళ్ళేటప్పుడు చూస్తుంటే, నేను కాశీలో కూడా చూశాను. వాళ్ళు ఆకులతో కలిపే అమ్ముతున్నారండి. ఇప్పుడు మన రాడిష్ ఆకులతో కలిపి అమ్ముతారు, ముల్లంగి ఆకులతో కలిపి వస్తుంది మార్కెట్కి. అలాగే క్యారెట్ కూడా అక్కడ ఆకులతో కలిపే వస్తుందండి. చూసాను నేను, ఎంత ఆనందం వేసిందో. చక్కగా ఆకులు చక్కగా కర్రీ చేసుకుంటున్నారు, దుంపలు తినేస్తున్నారు అనమాట వాళ్ళు డైరెక్ట్గాను. క్యారెట్ దుంపలు, బీట్రూట్ దుంపలు, రాడిష్ అన్నీ కూడా మార్కెట్లోని పైన ఆకులు కింద దుంపతో కలిపి అమ్ముతున్నారనమాట. చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం. మాకు విజయనగరంలోనైతే ఉట్టి దుంపలే వస్తాయి అనమాట, ఆకులు రావు. అంటే ఎందుకంటే ఎక్స్పోర్ట్కి ఆకులు ఇబ్బంది.
మాకు ఇక్కడ పంట తక్కువ, ఎక్స్పోర్ట్కి ఆకులు ఇబ్బంది కాబట్టి తీసేస్తారు. అక్కడ ఏంటంటే చుట్టుపక్కల అందరూ పండించే వాళ్ళు కాబట్టి అలా పీకొచ్చి అలా తట్ల పెట్టుకొచ్చి అలాగా అమ్మేస్తున్నారు అనమాట. అందుకు వాళ్ళు చక్కగా ఆకులతో కలిపి తీసుకొచ్చి అమ్ముతుంటారు. చాలా సంతోషం. గ్రీన్గా ఆకుకూర కింద ఎర్రటి క్యారెట్ ఎంత బాగా అనిపించిందో. కొనుక్కున్నామండి మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు అయితే కొనుక్కున్నాం. అది కూడా వీడియోలు చేశారు మీకు. మా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ టూర్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి గ్యాంగ్టాక్ టూర్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. అలాంటివన్నీ మనం చాలా ప్రకృతి మొత్తం ఉంటుంది అనమాట. అందులోనైతే మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ వీడియో మీరు ఎప్పుడైనా మీకు టైం ఉండి చూడాలనిపిస్తే మాత్రమే చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇది మనం రీపోర్ట్ చేసింది ఎక్కువసేపు ఇలా ఉండకూడదు. మనం రీపోర్ట్ చేయడానికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనం తీసాం కదండి చక్కగాను ముల్లంగి దుంపలు, ఎర్ర ముల్లంగి మీరు పోల్చే ఉంటారు. ఈ టబ్బులోని ధర్మాకోల్ బాక్సు ఇదైతే మాత్రం ఎంత డెప్త్ ఉంది కదా, ఎంత లోతు ఉంది కదా. ఈ లోతువి దుంప జాతులకు భలే ఉంటాయండి. తీగ జాతులకి దుంప జాతులకి ఇది చాలా బాగుంటుంది. అంటే అన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చు. టమాటా వంగ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వీటికి మాత్రం ఇలాంటిదే ఉండాలన్నమాట. టమాటా వంగకి ఏముంది, 20 లీటర్ల బకెట్ పెట్టినా, నిలువు డబ్బాలు ఏ పెట్టినా, పూల కుండీలు పెట్టినా కూడా వాటికి సరిపోతుంది. కానీ వీటికి మాత్రం ఇలా ఉండాలి లోతు అనమాట. ఇలాగే లోతు ఉండాలి, ఇలాగే చెయ్యాలి. కాబట్టి కంపల్సరీగా ఇలాంటిదే ఉండాలి. అయితే ఒకసారి మనం ఇందులోని ఏం చేసామంటే దుంపలు తీసాం కదండి, ముల్లంగి దుంపలు, ఎర్ర ముల్లంగి. మీరు హార్వెస్ట్ మీరు చూడడం వల్ల కొంచెం ముందుకెళ్ళి నా ప్రీవియస్ వీడియోలో చూడండి. దానిలో తీసాము. కాకపోతే ఆ మట్టి ఏం చేసాను, తీసి ఎండబెట్టేసాను. ఇది వేరే సాయిల్ మిక్స్ అండి. ఇదిగోండి, దీని సాయిల్ మిక్స్ ఇలాగ ఉండాలన్నమాట. కుండీ ఏమో ఇలాగ లోతు ఎక్కువ ఉండేది ఉండాలి, వెడల్పు ఉండాలి. మంచిగా సాయిల్ మిక్స్. ఒకసారి మన పంట తీసాము అనేసి అంటే అందులో మరి ఇంక వేయకూడదండి, మళ్ళీ పంట సరిగా రాదు. ఎందుకంటే ఆ మట్టిలో ఉన్న పోషకాలు, బలము అంతా కూడా ఆ దుంపలు తినేసాయి కదా. దుంపలు తీసుకొని పెరిగాయి, ఆ దుంపలు మనం తినేసాం కదా. అంటే ఇలా పోషకాలు మనం తినేసినట్టే ఈ మట్టిలోని. అందుకు మనం చక్కగాను హ్యాపీగా మళ్ళీ సాయిల్ మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇలా కన్నాలు పెట్టేసుకుంటున్నాను, ఈజీగా ఉండాలనేసి. ఇలా గుణపంతో ఎంత చక్కగానే ఇలాగైతే మనకు లెక్క కూడా తెలుస్తుంది అనమాట. అందుకు చూసారు ఎంత లోతు దిగుతుందంటే దుంప అంత లోతు వెళ్ళడానికి ఈ సాయిల్ మిక్స్ ఎంత లూజుగా ఉండాలి. ఎంత లూజుగా ఉంటేనే చక్కగా దుంపలు కిందకి దిగుతాయి అన్నమాట. అందుకే ఇసుక రేషి అని చెప్పేది. మా మట్టిలో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఇసుక వేస్తున్నాను. మీ మట్టిలోని జిగురు లేదు ఇసుకుందంటే మాత్రం మామూలుగా వేయండి. ఇలా కొంచెం చూసుకొని పెడితే ఇలాగ ఈ మాత్రం దూరంలోని చక్కగా వచ్చేస్తాయండి. మరీ ఎక్కువ పెట్టేసిన దుంపలు రెడీ అవ్వనమాట. క్యారెట్లు సీడ్ కొనేటప్పుడు మాత్రం చాలా మంచి సీడ్ కొనుక్కోవాలండి. ఇప్పుడు ఆకులు బాగానే వచ్చేసాయి కానీ కాయలు ఎలా వస్తాయో తెలియదు. ఎందుకంటే అది దుంపలు ఎలా వస్తాయో తెలియదు. ఎందుకు అలా అంటున్నానంటే లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు సరిగా రాలేదు. ఏంటి ఇలా రాలేదు, నేనేమో పోషకాలు ఇవ్వలేదా, నేనేం పోషకాలు సరిగా ఇవ్వలేదా ఏంటా అని అనేసి అనుకున్నాను. అప్పుడు చెప్పారు సీడ్ మంచిది కాకపోయినా కూడా అలాగ అయిపోతూ ఉంటుంది, దానికి మరి ఏం చేయలేము అనేసి అన్నారనమాట. అయితే మరి ఈసారి మరి సీడ్ కంపెనీకి వెళ్ళి అడుగుతున్నాం, షాపులకి వెళ్ళి మంచిది ఇవ్వండి, మాకు కిచెన్ గార్డెన్ మా ఇంట్లో ఓన్గా వాడుకోవడానికని మంచిదేనా అమ్మా అని ఇస్తున్నారు. చూద్దాం మరి ఏంది, మనం ఏం చేయలేం కదా, ఏది దొరికితే అది తీసుకొస్తాము. ఇప్పుడు చక్కగా ఇదిగోండి ఒక్కొక్కటి ఈ విధంగా నాటేస్తున్నాను. చక్కగా హోల్లో పెట్టి ఇది ఈ విధంగా ఎక్కువ మనం ప్రెస్ చేసి అక్కర్లేదండి, అది డెవలప్ చేసుకుంటుంది. హోల్లో పెట్టామా ఈ విధంగా చిన్న జస్ట్ లాగా ఇదిగోండి ఇలా దింపేసి ఇలా అనేయడం అనమాట. ఈ 2 రోజులు వాడిపోతాయండి, తప్పదు. ఇవి 2 రోజులు వాడి మళ్ళీ కోలుకుంటాయి అనమాట. ఎందుకంటే మనం రీపాట్ చేసినప్పుడు స్ట్రెస్ గురైనప్పుడు ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవుడా, భగవంతుడా, నాకు మంచి క్యారెట్లు రావాలి, మా పిల్లలకు చక్కగా నేను పెట్టుకోవాలి అని కోరుకుంటూ పెట్టుకోవడమే. ఎందుకంటే మనం మంచిని కోరుకోవడంలో అదొక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. వస్తాయో రావో అనుకొని పెడితే అది అలాగే అయిపోతుంది. అక్కడ మనం ఏది ఏది ఉంటే అది అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నేను చక్కగా పెడుతున్నాను, బాగా వస్తాయి, మా పిల్లలకి నేనైతే మంచి ఫుడ్ పెట్టుకోగలుగుతున్నాను అని మీరు మనసులో అనుకుంటూ పెట్టండి. మనకు వస్తాయా అలా ఇలా అంటే మనం ఏది రిలీజ్ చేస్తే అక్కడ అది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా హ్యాపీగా చక్కగా నేను ఒక 20 రూపాయలు ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఈ విధంగా అయితే నేను పెట్టేసాను కూడాను. ఆ వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా పెట్టండి. సీడ్లింగ్ ట్రేలో పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదండి. నేను సీడ్లింగ్ ట్రేలు పని ఎక్కువ అనేసి ఇరిగిపోయినాయి, కొన్ని తెప్పించుకోలేదు. ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట.
సీడ్లింగ్ ట్రేలతో పెట్టుకుంటే ఆ కోకోపీట్లో పెట్టుకొని పెడితే దాంతో అలా తీసుకొచ్చేసి పెట్టివచ్చు. చూసారా, ఈ విధంగా నాటుకోవాలండి. నాటుకొని ఇప్పుడు దీని మీద నీళ్ళు చిలకరించాలి, ఎందుకంటే మట్టి చాలా గుల్లగా ఉంది కదా. ఎక్కువ వాటర్ పోసేయకుండా తెచ్చి మనం చక్కగా, మీ దగ్గర లేదు షవర్ క్యాన్ ఉంది అంటే జస్ట్ అంతే, మట్టిలో తేమ ఉంది, మీరు చూసారు కదా తేమ ఉంది కాబట్టి ఆరిపోయి లేదు, మట్టి చెమ్మగా ఉంది. అందుకు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేయడమే అనమాట. చేసేస్తే రోజుకి చక్కగా దీనికి ఏంటంటే మట్టి తడి చూసుకొని మాత్రమే మనం వాటరింగ్ చేయాలి తప్ప ఎక్కువగా చేసేయకూడదు. ఇప్పుడు కొత్తగా పెడుతున్నాం కాబట్టి దీనికి మాత్రం కంపల్సరిగా వాటరింగ్ చూసుకోవాలి. ఎందుకంటే లేదనేసి అంటే వాడిపోతుంది అనమాట. ఎందుకంటే వేరు ఇంకా బలం పుంజుకోవాలి, మట్టిలోని శక్తి తీసుకోవాలి, పెరగడం స్టార్ట్ అవ్వాలి. అప్పుడు కొంచెం ఒక పూట పోయిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఎక్కువ పొయ్యాలి. అయితే ఎప్పుడు తగ్గించాలండి వాటరింగ్ అంటారా, మనకు దుంప రెడీ అవుతూ ఉంటుంది, దుంప వస్తుంది మాకు తెలిసిపోద్ది. అంటే ఒక నెల రోజులకి మంచిగా దృఢంగా ఆకులు పెరిగి మనకి పైకి దుంప కూడా చిన్న కనిపిస్తుంది. అప్పుడు మాత్రం వాటరింగ్ చాలా జాగ్రత్తగా ఎక్కువ పోసి కూడా దుంప కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ట్రైకోడెర్మా విరిడి కలిపాం కాబట్టి దుంప కుళ్ళు రాదని, మనకి దుంప జాతి లేదు వాడిని ట్రైకోడెర్మా మాత్రం కంపల్సరీ పెట్టాలని, దుంప కుళ్ళు వచ్చేసే ప్రమాదం ఉంటుంది, మట్టిలోని బ్యాక్టీరియా దుంప కుళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా మనం క్యారెట్ని మంచిగా మన గార్డెన్లో పెట్టుకోవచ్చు. అయితే ఇంతకీ ఏ సీజన్లో పెట్టాలండి ఏంటంటే నవంబర్ నుంచి పెట్టుకోవచ్చు. మాకైతే నవంబర్లో కూడా చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి, నారు డెవలప్ అవ్వదు అని నవంబర్లో పెట్టలేదు. డిసెంబర్ స్టార్టింగ్లో పెట్టాను, వర్షాలకు పోయింది, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెట్టాను. అంటే ఒకసారి పోయింది ఇంక గార్డెనింగ్ చేయలేములే అని అనుకోకండి, ఎందుకంటే అలా అనుకోవడం వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంటుంది అనమాట. ఇంట్రెస్ట్ పోయింది అని అనేసి అంటే గార్డెనింగ్ పట్ల మనకి ఇది ఉండదు, మళ్ళీ సాధారణ లైఫ్కి వెళ్ళిపోతాం మనం. అందుకనేసి పోయింది మళ్ళీ ఇంకో పేట తెచ్చి పెడతాం. ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేయాలి, ఎకరాలు కొందరు రైతులే పాపం వాళ్ళు ఎంత నష్టం వచ్చినా మళ్ళీ విత్తనాలు పోసి మళ్ళీ పాపం పనిచేసి మనకు పంటను అందిస్తున్నారు. మనం ఎంత డబ్బు సంపాదించినా ఈరోజు ఎంత ప్యాకేజీలు మనకు డబ్బులు వచ్చినా కూడా రైతు పండించకపోతే ఆహారం లేకపోతే మనం అసలు బ్రతకలేం కదండి. అలాగే కాబట్టి మన ఇంట్లోకి కాబట్టి ఒకసారి పోయినా మళ్ళీ మనం చక్కగా తెచ్చి పెట్టాను. ఆ విధంగా పెడితే ఇప్పుడు మంచిగా వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ చేశాను. ఇది హార్వెస్ట్ ఎలాగో మీరు చూస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, చక్కగా ఇది నాటుకున్నాము, ఈ విధంగా చక్కగా దీన్ని పెంచుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. హార్వెస్ట్ అనగానే ఇంకా మా వారు రెడీగా ఉంటారు. చక్కగా హార్వెస్ట్ చేసుకుని వర్షం ఒకటి వచ్చేలా మబ్బు వేసేస్తుంది, బాగాను వర్షం వచ్చేస్తుంది, వీడియో తీయగలం లేదనిపిస్తుంది. అవకాశం ఉన్నంత వరకు తీసేస్తాను. తీసిన తర్వాత అయినా కూడా మీకు ఎంత హార్వెస్ట్ చేస్తామనేది చూపిస్తాను. ఓకేనా, హార్వెస్ట్కి వెళ్ళిపోదాం రండి. ఓకే అండి, ఈరోజు హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారా, వింగుడ్ బీన్స్. ఇంతకుముందు ఈ మొక్క గురించి అయితే మనం మాట్లాడుకున్నాము, అది ఎలా పెంచాలి సీడ్ ద్వారాగా. చక్క వింటర్లో ఇది ఒక క్రాప్ అండి, కంపల్సరీగా ఇప్పుడు మనం ఇది వింటర్లోనే వస్తుంది, మిగతా అప్పుడు అయితే రాలేదండి. మొక్క పెరిగిపోయింది తప్ప నాకు అసలు క్రాప్ రాలేదు. వింగుడ్ బీన్స్ అనేది కూడా మీరు వింటర్లో వింటర్ అంటే ఎప్పుడు పెట్టాలి అని అంటారా, నవంబర్ అనమాట. నవంబర్లో పెట్టుకుంటే మనకి డిసెంబర్కి మంచిగా, డిసెంబర్ లాస్ట్ కల్లా మనకి మంచి క్రాప్ వచ్చేస్తుంది అనమాట. లేదా మీకు వాతావరణం బాగానే ఉంది మీ ఏరియాలో అనుకుంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో కూడా పెట్టుకోవచ్చండి. చెప్పాను కదా, హార్వెస్ట్ అనగానే మా వారు చాలా సంతోషంగా గబగబా ఇంకా చేసేస్తారని అనేసి ఈరోజు హార్వెస్ట్ వింగుడ్ బీన్స్ అంటే చిక్కుడుకాయలు అన్నీ మాకు పాదులన్నీ పైన కలిసిపోయి ఉంటాయండి అని చెప్తూ ఉంటాను కదా. అలాగే ఇక్కడ ఏం దొరికితే ఇప్పుడు ఇక్కడ హార్వెస్ట్కి రెడీగా అంటే ముదిరిపోయి ఏది దొరికితే అది దాన్ని కోసేయడం, అదే హార్వెస్ట్. ఏ లేతగా ఉంటే మరుసటి రోజు కుంచుకోవడం, ఈ రోజుకి రెడీగా ఉంటే ఈ రోజు కోసుకోవడం. ఎక్కువ ముదిరాయంటే పాడైపోతాయి అనేసి మేము రోజు గార్డెన్లోవే వండుకుంటాం కాబట్టి అస్సలు ముదిరే ఛాన్సే ఉండదండి. ఎప్పుడు ఇంకొంచెం పెరుగుతాయని రెడీగా ఉంటామే తప్ప అసలు అవకాశమే ఉండదు. వాతావరణం అయితే మాత్రం బాగా చల్లగాలి మబ్బు అయితే స్టార్ట్ అయిపోయింది, గబగబా కోసేయాలి. వర్షం వలన అసలు మీకు ఎక్కువ హార్వెస్ట్ కూడా చూపించలేకపోతున్నాము. టోటల్ హార్వెస్ట్ అయితే చూపిస్తాను చెప్పాను కదా. నేను ఇలా రెడీ అయ్యి చక్కగా వీడియో చేద్దాం పైకి వచ్చాము, చల్లటి గాలి వాన, గబగబా క్యారెట్ మొక్కలు అయితే నేను చక్కగా రీపాట్ చేసాను. ఆ నారుని అదొకటి సంతోషం. ఇప్పుడు కొంచెం చినుకులు పడినా పర్వాలేదు. పెద్ద వర్షం అయితే మాత్రం పడుకుండిపోతాయండి. కొంచెం పైన గొడుగులాగా ఏదైనా పెడితే సరిపోతుంది, దానికి గొడుగు పెడదాం అనుకుంటున్నాను. పెద్ద వర్షం అయితే ఇప్పుడే రీపాట్ చేసాం కాబట్టి పడిపోతాయి కిందకి మట్టిలోకి. అందుకు అలాగే ఏమైనా కొంచెం గొడుగు కానీ లేకపోతే కొంచెం కవర్ కానీ కప్పండి. నీ వర్షంకి నేను ఎంత పెద్ద మా గాలి వాన మబ్బు వేసేస్తుందని అనుకోలేదు, శుభ్రంగా తడిచిపోతున్నాము. అయినా సరే ఇంకా ఏంటంటే ఎక్కువ హార్వెస్ట్ చూపిస్తే కెమెరా కూడా తడిచిపోతుంది కదా. అందుకు మీకు ఈ కాలంలోని కొంచెం హార్వెస్ట్లు అంటే గబగబా ఏదో కొంచెం మొక్క చూపించి మొత్తం కోసిన తర్వాత చూపించడం, మొత్తం టోటల్గా చూపిస్తే కెమెరాలోకి వెళ్ళిపోద్ది వాటర్ అండి, అందుకనమాట. ఓకే అండి, ఇప్పుడు ఎంత హార్వెస్ట్ చేసామో చూసేద్దామా. గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి మొత్తం వచ్చాము, ఇద్దరం మా వారు నేను ఇద్దరం కలిపి చెరువైపు గబగబా వర్షంతో ఇంక మార్నింగ్ కర్రీకి కావాలని అనేసి తీసేసాను. ఎన్ని కాయలు దగ్గర 2 కేజీలకి ఎక్కువే వచ్చేసాయండి. ఎంత బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చక్కగా కామెంట్ చేయండి వీడియోపై. మీరు కూడా క్యారెట్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మొదటగా వీడియో మీకు వస్తుంది. దానిపై మీ అభిప్రాయాన్ని కూడా రాయొచ్చు. మీ గార్డెన్లో మొక్కల గురించి కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చక్కగా దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు ఎవరైనా చూస్తాను. ఇన్ని కాయలు వచ్చాయండి బాబాయ్, ట్రిప్ ఈ సీజన్ కదండి, చక్కగా వచ్చేస్తాయి. మీరు 2 మొక్కలు పెట్టుకుంటే ఎందుకు రావో చూద్దాం. చక్కగా మంచి తీగ జాతులు కదండి. వింటర్లోని సంక్రాంతి చిక్కుడు అంటారు, కనుపు చిక్కుడు అంటారు, ఎర్ర చిక్కుడు అన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట. అన్ని రకాలు కలిపి కోసాను. ఇన్ని కాయలు వచ్చాయి. నాకైతే 2 రోజులకు వస్తుంది కూర అనుకుంటున్నాను, కానీ వద్దు, మళ్ళీ మనకు క్రాప్ రెడీగా ఉంది కాబట్టి ఇందులో సగం వండుకొని సగం మా ఫ్రెండ్స్కి ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్త సుఖనో భవంతు. బాయ్ అండి, బాయ్ బాయ్.